సూర్యచంద్రులారా ఆయనను స్తుతింపుడు, ప్రకాశించు తారలారా మీరందరూ ఆయనను స్తుతింపుడు. మహోన్నతాకాశమా ప్రభువును స్తుతింపుము, ఆకాశము పైనున్న జలములారా ప్రభువును స్తుతింపుము. 148వ కీర్తన 3-4 వచనములు. తపస్సు కాల ధ్యానము 25వ రోజు. ఈరోజు మొదటి పట్టణంలో ప్రతిరోజులానే దేవుని వాగ్దానం ఎలా ఉండబోతుందో ఒక గుర్తునిస్తున్నారు. యెషయా ప్రవక్త గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు 9-10 వచనాలు ఇలా ఉంటాయి. వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పికలు కలుగవు, సూర్య తాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును, ఆయన వారిని నీటి బొగ్గల వద్దకు కొనిపోవును. చుట్టూ నదులు, బావులు, కాలువలు ఉన్నటువంటి మనకు అర్థమయ్యేలా ఈ వాక్యం ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. స్వతహాగా వాళ్ళు ఎడారిలో ఉన్నటువంటి వాళ్ళు. నీరు, వర్షం అనేవి చాలా అరుదుగా వాళ్ళ జీవితాల్లో వస్తూ ఉంటాయి. ఈ దాహము అనేది జంతువుల దగ్గర నుండి మనుషుల వరకు సమానంగా అందరికీ ఒక ప్రతిరోజు అనుభవంలా ఉంటుంది. పచ్చిక బయళ్ళు అంటే మన ప్రాంతంలోలా లేత పచ్చరంగు ఉండదు. మన ప్రాంతాల్లో గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని, గేదెల్ని మేపేటప్పుడు మనకు లభించేంత పచ్చిక బయళ్ళు ఉండవు వాళ్ళకి. వాటిని మేపడం కోసం వాళ్ళు కొండల్లో, కొండ చర్యల్లో అలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడిచ్చే వాగ్దానం చూడండి ఎంత అందంగా ఉందో. గడ్డి కోసం, పచ్చిక బయళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మార్గ పక్కనే మీకు దొరుకుతుంది అని చెబుతున్నారు. వీళ్ళున్న ప్రాంతమేమో ఎడారి. వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానం సూర్య తాపము వారిని బాధింపదు అని. నీటి బొగ్గలు ఎప్పుడు కూడా దగ్గరలో ఉంటాయి, అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు దేవుడు అని. ఇది కేవలం మనకు మాత్రమే కాదు, ఆ ప్రాంతం నుండి పుట్టిన ఇంకొక మతం ఇస్లాం మతంలో కూడా ముస్లిం సహోదరులు వాళ్ళు పరలోకం గురించి సంబోధించడానికి ఉపయోగించే మాట జన్నత్ అని. హిబ్రూ, అరబిక్, అరమైక్ అన్ని భాషల్లో జన్నత్ అన్న, జిన్నా అన్న ఈ పదాలన్నిటికీ ఒకటే అర్థం, తోట, గార్డెన్ అని. వీళ్ళందరూ ఎడారి ప్రాంతంలో జీవించేవాళ్ళు కాబట్టి పరలోకం వాళ్ళకి ఒక అందమైన తోటలా కనిపిస్తుంది. దేవుడిచ్చే వాగ్దానం కూడా అలానే నిండుంటుంది. చుట్టూ నదులు, ప్రవాహాలు, జంతువులు, సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు వీటితో నిండి ఉంటుంది వాళ్ళకి దేవుడిచ్చే వాగ్దానం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు అంటే ఇది అత్యున్నతమైనటువంటి ఒక వాగ్దానం అని చెప్పొచ్చు. ఏ కొదువ లేకుండా, ఏ లోటు లేకుండా ఉండే కాపరులు, మంద అనేవి వాళ్ళ ప్రాంతంలో లేనే లేవు. ప్రతిరోజు ఏదో ఒక లోటు ఉండేటువంటి మనుషులకి ఏ లోటు లేకుండా ఉండే జీవితాన్ని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. దీనికంటే బలమైనటువంటి ఇంకో గుర్తు మనకు కనిపిస్తుంది చివరి వచనంలో. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరిచిపోవునా, తన ప్రేవును పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా. ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను. ఇంగ్లీష్లో ఒక వాడుక ఉంది, బెటర్ దాన్ ద బెస్ట్ అని. ఉన్న వాటిల్లో ఉత్తమమైనది ఒకటి ఉంటే దానికంటే కూడా అత్యుత్తమైన దాన్ని మనం చూపించగలిగితే దాన్ని బెటర్ దాన్ ద బెస్ట్ అని. మానవ ప్రేమకి అత్యంత సన్నిహితంగా అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ ఏంటి అంటే తల్లి ప్రేమ. తన కడుపున నవమాసాలు మోసి కని పెంచినటువంటి, తన ప్రేగును పంచుకుని పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డ పట్ల తల్లికి ఉండే ప్రేమ భూమి మీద మానవ జాతిలో, మానవ సంబంధాల్లో అత్యుత్తమమైనది. దానికంటే కూడా దేవునికి ఎక్కువ ప్రేమ ఉందని చెబుతూ ఉన్నారు అంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం ఊహించటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ దేవుడు మనకి ఇవ్వలేడు. ఇంతకుముందు చెప్పాను, హిబ్రూ భాషలో కరుణ అనే మాటకి, గర్భము అనే మాటకి చాలా దగ్గర సంబంధం. రహాం, రహమీం అని. దేవుని ప్రేమ గర్భిత ప్రేమ. గర్భంలో ఉన్న బిడ్డని ఒక తల్లి ఎలా కాపాడుకుంటుందో అంతకంటే గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తాను అని, నా ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పదని చెబుతూ ఉన్నారు అంటే అది ఎంత గొప్ప ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. బహుశా అర్థమవుతుందని కూడా అనలేమేమో. అది కేవలం అనుభవించటం తప్ప మాటల్లో వర్ణించలేనటువంటి ప్రేమ అది. ఇది మొదటి పట్టణంలో కనిపిస్తుంది. సువిశేషము తండ్రి ప్రేమ గురించి మాట్లాడుతుంది. కేవలం ఈ కొన్ని వచనాల్లో 8 సార్లు తండ్రి అనే మాట ఉపయోగించబడుతుంది. రేపు ఈ తండ్రి ప్రేమను జరుపుకుంటాం జోజప్ప గారి పండుగ రూపంలో.
విశ్రాంతి దినాన్ని పాటించటం అంటే ఎవరికీ సాయం చేయకపోవటం అని అపార్థం చేసుకునేటువంటి యూదులతో యేసుక్రీస్తు చెప్పే మాట. నా తండ్రి ఇప్పటికీ పని చేయుచునే ఉన్నాడు, నేనునూ చేయుచున్నాను అని. తండ్రి పని చేస్తూ ఉన్నారు. 12 ఏళ్లకే దేవాలయంలో ఉండిపోయిన యేసుక్రీస్తు చెప్పిన మాట, నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని. పూర్తిగా తనను తాను తండ్రి మీద ఆధారపడేవానిగా యేసుక్రీస్తు ఇక్కడ తన గురించి తను సంబోధించుకుంటూ ఉంటున్నారు. తండ్రి ఏం చేయటం చూస్తే కుమారుడు అది చేస్తాడు తప్ప తనంతట తానుగా అతను ఏమీ చెయ్యడు అని చెబుతూ ఉన్నారు. ఇది ఎదిగిన కొడుకు, ఓ 33 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి తన తండ్రి గురించి మాట్లాడే మాటల్లా లేవు. ఉదయం లేచిన దగ్గర నుండి తండ్రి తప్ప వేరే ప్రపంచమే తెలియనటువంటి ఒక చిన్న కుమారుడు ఈ మాట చెబుతున్నట్టుంది. యూదుల యొక్క సాంప్రదాయంలో తండ్రి అంటే అది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక చిరునామా, అది ఒక గుర్తింపు. తండ్రి అంటే కేవలం ఆస్తి ఇచ్చేవాడు మాత్రమే కాదు, తండ్రి జీవితాన్ని ఇచ్చేవాడు, ఊపిరినిచ్చేవాడు. మనం ఇంటి పేరు ఎట్లా పెట్టుకుంటామో ప్రతి కుమారుడు తను బ్రతికున్నంత కాలం తండ్రి పేరుని తన పేరుకు జోడించి ఇప్పటికీ రాసుకుంటారు. తండ్రి లేకపోతే కుమారుడు లేడు. ఇలాంటి సమాజంలో సాక్షాత్తు దేవుణ్ణే తండ్రి అని పిలిచేంత సాహసం యేసుక్రీస్తు చేస్తూ ఉన్నారు. ఎంతగా అంటే ఇది విని వాళ్ళు యేసుక్రీస్తుని చంపాలని చూసేంతగా వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినా ఇదంతా ఎందుకు అంటే విశ్రాంతి దినం రోజున ఆయన ఒక మనిషిని స్వస్థపరిచారు కాబట్టి. తండ్రి విరామం తీసుకుంటున్నాడా? మనలానే దేవుడు కూడా ప్రతి విశ్రాంతి దినం రోజున నేను ఏ పని చేయనని పెట్టుకుని కూర్చున్నాడా? అసలు పరలోక తండ్రి అంటే పరిమితులు లేని ప్రేమ, కారణం అవసరం లేనటువంటి కరుణ, అలుపంటే ఏంటో తెలియనటువంటి దాతృత్వం. నిర్విరామంగా తండ్రి పని చేస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉంటాడు. ద ఫాదర్ ఈస్ ఆల్వేస్ ఎట్ వర్క్. ఇక్కడ వర్క్ లేదా పని అంటే మనం చేసేటువంటి ఒక క్రియ కాదు. ఇంగ్లీష్లో దీన్ని సస్టెనెన్స్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తిని సంరక్షించి పోషించి తన జీవితం కొనసాగడానికి ఒక నిరంతరం చేసేటువంటి ఒక బాధ్యత. తండ్రి తత్వం ఎలాంటిదైతే యేసుక్రీస్తు నేను కుమారుణ్ణని చెబుతూ తనను తాను దేవునికి సమానంగా చేసుకుంటూ ఉన్నాడు అంటున్నారు. తండ్రి అని ఒకరిని పిలిస్తే తండ్రి కుమారుడు ఇద్దరు సమానమే అనేది ఇక్కడ ఆలోచన. మనం దేవుని బిడ్డలం అంటే, దేవుని పోలికలు సృష్టించబడ్డాము అంటే, దైవత్వపు అంశ మనలో ఉంది అంటే, తన బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన కృప ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇంత గొప్ప తండ్రి ప్రేమను ఆదర్శంగా చేస్తూ యేసుక్రీస్తు శిష్యులకి సంఘానికి చెప్పేటువంటి సత్యం, సాయం చేయడానికి సమయము, సంపద, స్వలాభము ఇలాంటి పరిమితులేవి ఉండకూడదు. దేర్ క్యాన్ నెవర్ బీ ఎనీ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్ ఫర్ హెల్పింగ్ అదర్ పీపుల్. తండ్రికి బిడ్డలుగా ఉండటం అంటే ఇది. అంతకుముందు ఒక ఆదివారం చెప్పినట్టుగా తండ్రి కంటే మనం బిడ్డలం అవ్వం. తండ్రిలా ఉంటే, తండ్రిని పోలి మనం జీవిస్తే అప్పుడు బిడ్డలం అవుతాం. అందుకే యేసుక్రీస్తు కూడా నేను కుమారుణ్ణి అని చెప్పట్లేదు, తండ్రి చేసినట్టుగానే నేను చేస్తున్నాను కాబట్టి నేను కుమారుణ్ణి, నన్ను చూసి కాకపోయినా నేను చేస్తున్నటువంటి ఈ క్రియలను చూసైనా మీరు నమ్మండి అని చెబుతూ ఉన్నారు. మాటలు కాదు, మనం చేసే పనులు సాక్ష్యం చెబుతాయి మనం ఎలాంటి వాళ్ళమని. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మన తోటి వాళ్ళకి సాయం చేయవలసి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమయానికి, మన దగ్గర ఉన్నటువంటి సంపదలకి, మన యొక్క స్వలాభానికి మనం పరిమితులు పెట్టుకుంటూ 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ ఉన్నామా? లేదా మన సాయ శక్తులా మనస్ఫూర్తిగా ఎదుటి వ్యక్తులకు మనం సాయం చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితేనే మనం తండ్రి బిడ్డలంగా ఉంటాం. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము. ఈరోజు 25వ రోజు. ఈస్టర్ పండుగకు ఇంకా 15 రోజులు ఉన్నాయి. పాస్కా పండుగ కోసం మనం చేసే సిద్ధబాటులో ఆధ్యాత్మికంగా మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటూ ఒక మంచి పాప సంకీర్తన చేద్దాం. 1 నిమిషం. ప్రతిరోజు అర్పించే చిరుత్యాగాల కంటే ఇది చేయటం ఇబ్బందిగానో, లేదంటే పాప సంకీర్తనం చేయాలా అని ఒక నిరుత్సాహం అనేది మీ మనసులో వచ్చిందంటే మీరు ఖచ్చితంగా చేయాలి అని అర్థం. నామాను కథను గుర్తుంచుకుందాం. నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే స్వస్థుడవుతావని చెబితే
ఇంత గొప్పవాణ్ణి, ఇంతకంటే గొప్ప నదులు మా దగ్గర ఉన్నాయని తనకు అడ్డొచ్చింది అహం. నేనెందుకు పాప సంకీర్తన చెయ్యాలి అని మనకు అనిపించింది అంటే, ఒక ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాము, ఖచ్చితంగా పాప సంకీర్తన చెయ్యాలి అని అర్థం. పాప సంకీర్తన విషయంలో చెయ్యాలి అనే ఆలోచన మాత్రమే దేవుడి నుండి వచ్చేది. తర్వాత చేయొచ్చులే అన్నా, నేనెందుకు చెయ్యాలి అన్నా, ఇవి రెండు దేవుని నుండి కాకుండా దుష్టుని నుండి వచ్చేటువంటి ఆలోచనలు. ఒకవేళ ఇతర సంఘాల వాళ్ళు, ఆర్సీఎం సంఘం కాని వాళ్ళు ఎవరైనా వింటూ ఉంటే మీరు దయచేసి నన్ను మన్నించాలి. ఎందుకంటే మిగతా అన్ని విషయాలకి ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ అనేవి ఉంటాయి, కానీ కథోలిక సంఘంలో ఉండే దివ్య సంస్కారాలకి ఎలాంటి ఆల్టర్నేటివ్ అనేది లేదు. పాప సంకీర్తనల్లో పొందేటువంటి పాప మన్నింపు అనేది ఒక అనుభవం. స్వయాన యేసు క్రీస్తును దివ్య సత్ప్రసాద రూపంలో స్వీకరించగలగటం అనేది ఒక అనుభూతి. అది కేవలం అనుభవపూర్వకంగా తప్ప మాటల్లో చెప్పేది కాదు. దీనికి బదులుగా ఇంకేదైనా చేస్తే అలా సరిపెట్టుకోగలిగేది కూడా కాదు. కాబట్టి ఈ 5 రోజుల్లో అందరం కూడా పాప సంకీర్తన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అర్పించే చిరు త్యాగము. తెలుగులో ఒక పాత పాట ఉంది. ఆకాశం నిన్నే పొగడెను స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఈ పాటకు మూలము దానియేలు ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయం 51వ వచనం నుండి 88వ వచనం వరకు. ప్రకృతితో దేవుని స్తుతించటం. ఈరోజు ఏదో ఒక సమయం మీకు కుదిరినప్పుడు, ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రిపూట అయినా, ప్రకృతికి దగ్గరగా ఉండే చోట, మొక్కలు కానీ, పక్షులు కానీ, లేదా ఏదైనా పార్క్ కానీ, తోట కానీ, ఏదైనా కానీ, లేదా ఇవేమీ అందుబాటులో లేకపోయినా మన ఇంటి పైన ఆకాశం కనిపించే డాబా అయినా కానీ కాస్త సమయాన్ని కేటాయించి ఈ భాగాన్ని చదువుదాం. దానియేలు ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 51వ వచనం నుండి 90వ వచనం వరకు. తొందరపాటు లేకుండా నెమ్మదిగా ప్రతి వచనం తర్వాత కొద్దిసేపు ఆగుతూ మౌనంగా దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, మొదటి పట్టణంలో తల్లిని గురించి మనం విన్నాం, సువిశేషంలో తండ్రిని గురించి విన్నాం. ఈరోజు మన తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువుకి జన్మనిచ్చారు కాబట్టే మరియ తల్లిని మనం అంతగా గౌరవిస్తే, మనల్ని ఈ లోకానికి పంపించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గమే కదా మన తల్లిదండ్రులు. వాళ్ళని మనం ఇంకెంతగా గౌరవించాలి, ఇంకెంతగా ప్రేమించాలి. ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళని బాధ పెట్టిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనకి ఏదైనా చెబితే వాళ్ళ మీద కోపగించుకొని అసహనాన్ని మనం ప్రదర్శించిన సందర్భాలు ఉంటాయి. వాటికి దేవుని మన్నింపు అడుగుదాం. ఒకవేళ తల్లి కానీ, తండ్రి కానీ, లేదా ఇద్దరు కానీ మరణించి ఉంటే వాళ్ళ ఆత్మల కోసం పూజ పెట్టించే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఒక్కోసారి తల్లిదండ్రులు అంటే కేవలం వాళ్ళని ప్రేమించటం మాత్రమే కాదు, వాళ్ళని మన్నించాలి కూడా. ఏవో చిన్న చిన్న కోపాలు, మనకంటే అన్నయ్యనో, అక్కనో, చెల్లినో ఎవరో ఒకరిని మనకంటే బాగా చూశారనో, మన పట్ల పక్షపాతం చూపించారనో, లేదా కుటుంబ పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు గుర్తొస్తే మనకి ప్రేమ, సంతోషమే రావాలి తప్ప మనసు ఒకంత బాధకు గురవుతుంది, లేదా కొంచెం అసౌకర్యంగానో ఇబ్బందిగానో అనిపిస్తుంది అంటే మనం వాళ్ళని మన్నించాలి అని అర్థం. లేదా ఒకవేళ మీ తల్లిదండ్రులని దేవుడు మీ నుండి త్వరగా దూరం చేశారు, వాళ్ళని త్వరగా తీసుకున్నారు అని అంటే దేవుని ప్రణాళికలు అర్థం కాక దేవుడి మీద మనం కోపగించుకుని ఉంటాం. దేవుణ్ణి మన్నించమని అడుగుతూ దేవుణ్ణి కూడా మనం మన్నిద్దాం. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు ఇంకా మనతో ఉన్నారు అంటే వాళ్ళతో గడపడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని విలువైందిగా మనం భావిస్తూ ఈరోజు వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ, ముఖ్యంగా మన చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడితే మనం దాటి ముందుకు వచ్చినటువంటి బంధాన్ని మరలా మనం గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. ఈరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా తల్లియు తండ్రివి అయిన దేవా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా ఆకలి దప్పులను, మా దాహాన్ని తీర్చే కాపరిగా, మాకు ఏ లోటు లేకుండా మమ్మల్ని సంరక్షించే దేవుడిగా నిరంతరం మాతో ఉంటానని వాగ్దానం చేసినందుకు మీకు వందనములు. తన ప్రేగును పంచుకుని పుట్టిన బిడ్డను తల్లి మరిచిపోయినా నేను మరిచిపోను అని చెప్పారు ప్రభువా. అత్యంత విలువైన నీ ప్రేమను మేము అనాదరం చేయకుండా
నిరంతరం మనసులో ఉంచుకుని ఆ గమనింపుతో జీవించే కృపను మాకు దయచేయండి. తల్లిదండ్రులుగా మా పట్ల వాళ్ళు చూపించిన ప్రేమని, ఓర్పును మరిచిపోతూ వారి పట్ల అసహనంగా మేము మాట్లాడే మాటల్ని, మేము ప్రవర్తించే ప్రవర్తనను మన్నించండి ప్రభువా. ముఖ్యంగా బిడ్డల ప్రేమకు నోచుకోకుండా వృద్ధాప్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరిచిపోయిన తల్లిదండ్రుల ప్రేమను ఆ బిడ్డలు గుర్తు చేసుకునేలా వాళ్ళ మనసుల్ని కదిలించండి, కరిగించండి. ఈరోజు మీరు సృష్టించిన సృష్టితో మిమ్మల్ని స్తుతించే అర్పణను మేము తీసుకుంటూ ఉన్నాం ప్రభువా. జీవముతో నిండిన సృష్టి ఎంత స్వచ్ఛంగా మిమ్మల్ని స్తుతిస్తుందో, మా మనసులో కూడా అంతే స్వచ్ఛంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నా తండ్రి ఇంకనూ పనిలో నిమగ్నమై ఉన్నాడు అని యేసుక్రీస్తు మాకు బోధిస్తూ ఉన్నారు. మిమ్మల్ని పోలి జీవించే బిడ్డలంగా ఒకరికి సాయం చేసేటప్పుడు లెక్కలు పరిమితులు వేసుకుంటూ, మా స్వార్థం చూసుకుంటూ సాయాన్ని కూడా వ్యాపారంగా మారుస్తూ ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని పోలి జీవించే బిడ్డలుగా మీరు చేస్తున్న పనుల్నే మీ యొక్క తత్వాన్ని మేము అలవరుచుకునే కృపను మాకు దయచేయండి. అమ్మ మరియ తల్లి, 12 సంవత్సరాల ప్రాయంలో బాలయేసు చెప్పిన మాటను మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీకు తెలియదా అని మీ కుమారుడు చెప్పేలా మీ పెంపకంలో ఉన్న ప్రార్థనను మా కుటుంబాలు అలవర్చుకునే కృపనివ్వండి. దేవుని కృప, మానవుని భక్తిని కలుసుకున్న మీ తిరుకుటుంబంలా మేమందరము మా కుటుంబాలు జీవించే కృపను ఆ దేవుని నుండి మాకు ప్రసాదించండి. ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.